బలమై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 63:1. దేవాన దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావము చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు సహితము నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. నీళ్ల కొరకు కీర్తనకారుడు మొర్రపెడుతూ ఉన్నాడు. దేవుని శక్తిని మహిమను చూడాలని తృష్ణగొని ఉన్నాడు. వెళ్ళిన ప్రతి చోట ఇస్సాకు గారు బావులను త్రవ్వించడానికి ఆరంభించేవాడు. ఫిలిస్తీయులు వాటిని దొంగిలించేవారు లేక ఆపేసేవారు. ఎండినటువంటి ప్రదేశంలో ఒక బావిని త్రవ్వడము తేలికైన విషయం కాదు. మన ఆత్మలు తృష్ణగొని ఉన్నాయి. మనము బావులను త్రవ్వుచూ ఉన్నాము. మన స్వంత బంధువులే, క్రైస్తవులు అనబడేవారే మనము త్రవ్వినటువంటి బావులను మూసివేస్తూ ఉన్నారు. బావిని దొంగిలించడం అంటే ఏమిటి? మన ప్రార్థనా జీవితాన్ని తప్పుదారిలోకి మళ్లించడం అంటే మన బావి దొంగిలించబడిందన్నమాట. దేవునితో నిబంధనలోనికి వచ్చినటువంటి తండ్రి ఇస్సాకు గారితో ఉన్నాడు. దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే దాచబడిన నిధులను, నిరంతర ప్రవాహ జలాన్ని కలిగి ఉన్నవాడు. ఇస్సాకు గారి భార్య అన్యగృహం నుండి వచ్చింది. ఆమె విశ్వాసం అంత మెట్టులో లేదు. అయితే ఇస్సాకు గారు ఆమెను విశ్వాసంలో పైకి లాగినందువల్ల వారిద్దరూ కలిసి జీవించగలుగుతూ ఉన్నారు. విశ్వాసంతో వారికి పిల్లలు కలిగారు. చుట్టుప్రక్కల వారు వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూశారు. ప్రజలు బావులను మూసివేసినా కూడా వారు బావులను త్రవ్వుచునే ఉన్నారు. ఇళ్లలోనూ సంఘాలలోనూ నిబంధన జీవితం నుండి వచ్చేటువంటి నీటి ఓటలైన బావులను ప్రజలు మూసివేస్తూ ఉన్నారు. ప్రజలకు నిజమైనటువంటి ప్రార్థన జీవితము అక్కర్లేదు. ఇస్సాకు గారి మీద అసూయపడి ఫిలిస్తీయులు అతని బావులను త్రవ్వకుండా ఆపివేశారు. జీవజలం కొరకు నీవు బావులను త్రవ్వాలి. నీ ప్రార్థనా జీవితము కొనసాగుతున్నంత కాలము కూడా నీ జీవితము నిత్య సంతోషంగా ఉంటుంది. కీర్తన 52:8 మనం చదివితే, నీ మందిరములో నే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని పిల్లలు దేవుని కొరకు ప్రార్థనతో కనిపెడతారు. దేవుడు మనతో చెప్పడానికి కొన్ని విషయాలున్నాయి. మనము ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే మన విశ్వాసం కూడా పెరుగుతుంది. మన విశ్వాసం పెరిగే కొద్దీ క్రొత్త ప్రత్యక్షతలు మనలోనికి వస్తాయి. మనము ఆ ప్రత్యక్షతలకు లోబడే కొలది మనం బలాన్ని పొందుకుంటాం. ఎడారిలో మనం బావులను త్రవ్వుచూ ఉన్నాం. ఇస్సాకు గారు అంటే అబీమెలెకు గారికి ఇష్టం లేదు, కానీ ఇస్సాకు గారు ఎంతో గొప్పగా దీవించబడడాన్ని అతడు చూస్తూ ఉన్నాడు. దేవునితో ఇస్సాకు గారు నిబంధన చేసుకున్నాడు. తన తండ్రి తనపై మోపినటువంటి క్రమశిక్షణకు ఇస్సాకు గారు ఎప్పుడు కూడా వ్యతిరేకత చూపించలేదు. ఇప్పుడు అతడు క్రమశిక్షణ కలిగినవాడు. దేవుని వాక్యానికి లోబడి లోతుగా త్రవ్వుకుంటే నీవు కూడా నీటి ఓటలను కనుగొనే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.